నమస్కారం. అధికారం డిబేట్కు స్వాగతం. ఈ డిబేట్లో భాగంగా ఈ వారం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన బంద్ ఏదైతే ఉందో అది సంపూర్ణంగా మా అందరి మద్దతుతో సక్సెస్ అయింది. ఈ బంద్లో అనేక కుల సంఘాలు, అలాగే విద్యార్థి సంఘాలతో పాటు అన్ని సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు కూడా, ప్రధానంగా ఉన్న రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐతో పాటు అన్ని పార్టీలు కూడా ఈ బంద్కు మద్దతు తెలిపాయి. 42% రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాలు, అలాగే స్థానిక సంస్థల్లో జరుగుతున్న మున్సిపాలిటీల్లో, అలాగే పంచాయతీలో కూడా రిజర్వేషన్స్ పెట్టాలనేసి కోరుతున్నారు. ఇదే అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు జూమ్ కాల్లో డాక్టర్ పూర్ణచంద్రరావు గారు, ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ కన్వీనర్గా ఉన్నారు, వారు జాయిన్ అవుతున్నారు. వారితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ టి చిరంజీవులు గారు కూడా బీసీఐఎఫ్ బ్యాకో క్లాసెస్ ఇంటెలెక్చువల్ ఫోరం కన్వీనర్గా పనిచేస్తున్న చిరంజీవులు గారు కూడా జూమ్ కాల్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. స్టూడియోలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్న మురళీకృష్ణ యాదవ్, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ శివకుమార్ యాదవ్ ఇద్దరు కూడా జాయిన్ అవుతున్నారు. ఈ అంశం మీద మొదటిగా చిరంజీవులు గారిని అడుగుదాం. చిరంజీవి సార్, మీరు బీసీఐఎఫ్ కన్వీనర్గా పనిచేస్తున్నారు, అలాగే అనేక సంవత్సరాలుగా ఈ అంశం మీద పనిచేస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు చాలా మలుపు తిరిగే దశకి వచ్చినట్టుగా కనపడుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ బీసీ బంద్ ఏదైతే ఉందో ఎందుకు చేశారు, ఎవరి మీద చేశారు, ఇందులో ప్రధాన శత్రువులు ఎవరు అనే అంశం మీద మీరు చెప్పండి సార్. కిరణ్, నమస్కారం. మొట్టమొదట అదేవిధంగా ఈ డిబేట్లో పాల్గొంటున్నటువంటి మిగతా వక్తలందరికీ కూడా నమస్కారములు. సో మొట్టమొదట మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే బంద్. మొట్టమొదట బంద్ అనేది తెలంగాణలో సంపూర్ణంగా జరిగింది. బంద్ పట్టణ ప్రాంతాల్లో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా జిల్లా ప్రాంతాల్లో కానీ, అదేవిధంగా పల్లెటూర్లలో మాత్రం ఇది చాలా మంచిగా స్పందన వచ్చింది. ప్రజలు ఎక్కడిదక్కడ స్పందించారు. సో ముఖ్యంగా మీరు బీసీ జాక్ అని అంటున్నారు కానీ, బట్ వాస్తవానికి ఏంటంటే ప్రజల్లో చాలా కాలం నుంచి గూడు కట్టుకొని ఉన్నటువంటి ఈ బీసీ భావజాలం అనేది ఈ రోజు బయటకు రావడం జరిగింది. నిజానికి మేము గత 1.5 year నుంచి ఈ బీసీ భావజాల వ్యాప్తికి కష్టపడుతున్నాం. సో అదేవిధంగా అనేక సంఘాలు కష్టపడ్డాయి. సో ఆ సంఘాలు పడ్డ కృషికి ఇవాళ బంద్ సక్సెస్ కావడం అనేది వాళ్ళ కృషి ఫలించిందని చెప్పక తప్పదు. సో ఇవాళ ముఖ్యంగా బంద్కు ప్రజలు ఎక్కడిదక్కడ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. చాలా ప్రాంతాల్లో అసలు మనుషులు కూడా లేరు, కానీ ప్రజలు వాళ్ళ సంఘాలు స్వచ్ఛందంగా పాల్గొని బంద్ను సక్సెస్ చేయడం జరిగింది. సో మరి తెలంగాణలో ఖచ్చితంగా ఈ ప్రజలు ఉద్యమాల బాట మొదటి నుంచి చూసిండ్లు. ఇప్పటిదాకా వేరే వారి కొరకు వాళ్ళు ఉద్యమాలు చేశారు, కానీ ఈ రోజు మొదటిసారిగా బీసీల కొరకు ఉద్యమాలు చేసుకున్నారు. ఒకటి. రెండోది, మీరు అడిగినారు ఏంటంటే ఈ బంధు ఎవరు యాక్చువల్గా ఎవరిపైన చేస్తున్నారు, ఎవరు శత్రువులు. వాస్తవంగా చూస్తే ఈ రోజు ఈ బంద్లో ఆధిపత్య కులాల వాళ్ళు ఎవ్వరు కూడా పాల్గొనలేదు. అంటే కేవలం బీసీలు మాత్రమే పాల్గొన్నారు. అంటే ఈ బంద్ మనకి ఏం స్పష్టం చేస్తుంది? ఆధిపత్య కులాల వాళ్ళు పిలిపిస్తే మనమందరం పోయి బీసీలు పాల్గొంటారు, ఎస్సీలు పాల్గొంటారు, ఎస్టీలు పాల్గొంటారు. అసలు తెలంగాణ కొరకు ఆధిపత్య కులాల వాళ్ళు పిలిపిస్తే 1400 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు అమరులైన్లు. వీళ్ళ అమరత్వం మీద రాజ్యాధికారం సాధించుకొని వాళ్ళు కులుపుతూ ఉన్నారు. కానీ వాళ్ళ బీసీలు మొట్టమొదటిసారిగా తమ కొరకు ఇవాళ వాళ్ళ బంద్లో పాల్గొంటే ఆధిపత్య కులాల వాళ్ళు ఏ ఒక్కరు కూడా బంద్లో పాల్గొనలే. అంటే దాని అర్థమైంది ఎవరు శత్రువులు అనేది మనకు స్పష్టమైంది. ఒకటి. రెండోది, 3 పొలిటికల్ పార్టీస్, మేజర్ పొలిటికల్ పార్టీస్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాల్గొన్నాయి. సో ఈ పాల్గొన్నప్పుడు అందరికి కన్ఫ్యూజన్ వస్తుంది, అసలు ఎవరి రిజర్వేషన్ల నాపుతంలో. అన్ని పార్టీలు మేము మీకు మద్దతు ఇస్తున్నాం అంటూనే మళ్ళీ పార్లమెంట్లో మనకి మద్దతు రావడం లేదు. సో ఎవరు శత్రువులు అని చూస్తే ఈ అందరూ శాఖాహారులే కానీ రొయ్యల మూట మాయమైందంట. ఇప్పుడు అట్లా ఉంది పరిస్థితి. ఇవాళ మేము బీసీఐఎఫ్ తరఫున 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి తరఫున కూడా మేము ఎల్బీ నగర్ దగ్గర పాల్గొన్నాము. దాదాపు ఒక 1.5 hour అక్కడ రోడ్స్ బంద్ చేసి మేమంతా కూడా దిగ్బంధం చేయడం జరిగింది.
అయితే మేమెందుకు పాల్గొన్నామనే దానికి మేము స్పష్టత ఇవ్వాలనుకుంటే, ముఖ్యంగా 3 రాజకీయ పార్టీలు కూడా బీసీలకు శత్రువులే. ఏ ఒక్క రాజకీయ పార్టీకి బీసీకి 42% ఇవ్వాలని చెప్పేసి ప్రగాఢమైన కోరిక, చిత్తశుద్ధి లేదు. కేవలం నటనతో వీళ్ళు హాలీవుడ్ స్టార్స్ ను కూడా మించిపోయి ఆస్కార్ అవార్డ్స్ స్వీకరించేటువంటి స్థాయికి చేరుకున్నారు. ఇవాళ రాష్ట్రంలో మొట్టమొదట కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి 9th షెడ్యూల్లో పెట్టాలనే ఉద్దేశంతో 2 బిల్లులు పెట్టి కేంద్రానికి పంపించింది. సో కేంద్రానికి ఏప్రిల్ 7th రోజు అందింది. ఆ తర్వాత వీళ్ళు చేసిన ప్రయత్నాలు ఏంటి? ఒక్కసారి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి ఇక మా పని అయిపోయింది మీరే చేయాలంటే జరుగుద్దా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు దాదాపు ఒక 1 డజన్ సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు, మన ముఖ్యమంత్రి గారు. ఏ ఒక్క సమయంలో కూడా దీనిపైన వారు చర్చించలేదు. ఒకటి. రెండవది, మొన్న జరిగిన వర్షాకాల సమావేశాల్లో అనునిత్యం సోషల్ జస్టిస్ 50% క్యాప్ బ్రేక్ చేస్తామని మాట్లాడే రాహుల్ గాంధీ ఒక 5 నిమిషాలు కూడా పార్లమెంట్ లో మా బీసీ బిల్లుల గురించి ప్రస్తావించలేదు. అట్లనే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు బీజేపీ సహకరిస్తలేదని చెప్తున్నారు, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్తున్నారు. మరి ఒక రాష్ట్ర బంధు కానివ్వండి, ఇవాళ బీసీలు ఇచ్చినట్టుగా కాంగ్రెస్లు ఎందుకు ఇస్తలే? అంటే మీకు వాళ్ళకేమన్నా అండర్స్టాండింగ్ ఉందా? లోపాయికార్ ఒప్పందం ఉందా? సో మేమేమంటున్నామంటే, నా అధినాయకుడికి జంతర్ మంతర్ దగ్గర పాల్గొనడానికి తీరికుండదు, లోక్సభలో రేజ్ చేయడానికి తీరికుండదు, బయటకు వచ్చి మాత్రం మేము 50% సీలింగ్ లేదా క్యాప్ మేము దాన్ని బద్దలు కొడతామని అంటుంది. సో మీరు బద్దలు కొట్టడం అవసరం లేదు, మీ రాజ్యాధికారాన్ని బద్దలు కొట్టడానికి ఇవాళ బీసీలు సంఘటితమైన సమావేశమైన అనేది ఇవాళ తెలుస్తుంది. ఒకటి. రెండోది, బీజేపీకి వస్తే మేము మొదటి నుంచి కూడా చెప్పినాం ఏంటంటే 9th షెడ్యూల్ ఒకటే మార్గం, జీవోల ద్వారా ఇస్తే మన జీవోలు కొట్టివేస్తాయని చెప్పినాం. సో ఏమైంది? ఇవాళ జీవోలో హైకోర్టు స్టే ఇచ్చింది, సుప్రీంకోర్టుకు పోతే వీళ్ళు అప్పీల్ పిటిషన్ డిస్మిస్ చేసింది. అది అందరికీ తెలుసు. ఈ స్వతంత్ర భారతంలో ఇందిరా సహాని జడ్జిమెంట్ తర్వాత 8 రాష్ట్రాలు 50% సీలింగ్ దాటి, క్యాప్ దాటి రిజర్వేషన్లు తీసుకొస్తే అవన్నీ కూడా హైకోర్టులు, సుప్రీంకోర్టులు కొట్టేసినాయి. సో ఇవాళ వీళ్ళు జీవోలు ఇచ్చింది, జీవోలు నిలువమని మాకు తెలుసు. మేము మొదలే చెప్పినాం ఈ జీవో కొట్టుడుపోద్దని. సుప్రీంకోర్టు అప్పీల్ పోతే కూడా నేను చెప్పినాం ఇది ఖచ్చితంగా నిలబడదని చెప్పినాం. సుప్రీంకోర్టులో అడ్మిషన్ స్టేజ్లోనే అప్పీల్ను డిస్మిస్ చేశారు. సో ఇది ఎవరి కొరకు చేస్తున్నారు వీళ్ళకి తెలియకనా? 100% తెలుసు. కానీ బీసీలకు మేమేదో చేస్తున్నామని చూపించడానికి చేపట్టినటువంటి ఓ చర్యలు, అదే కష్టము 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడానికి ఇక్కడ అఖిల పక్షాలని సమావేశపరిచి వాళ్ళ అనుమానాలు నివృత్తి చేసి కేంద్రానికి పంపిండుంటే, అఖిల పక్షాన్ని తీసుకొని వెళ్ళిండుంటే, ప్రధానమంత్రిని కలిసి ఉండుంటే అఖిల పక్షంతో కొద్దిగా పాజిటివ్ రిజల్ట్ వచ్చేది. రిజల్ట్ రాకపోతే రాష్ట్రంలో బంధకాలు ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ స్తంభింపజేస్తే ఆటోమేటిక్ గా కేంద్రం దిగి వస్తుంది. ఎట్లా పెరియార్ గారు ఎట్లా చేశారు 1950లో, August 14th, 1950 he has given a బంద్ కాల్ ఫర్ ఎంటైర్ తమిళనాడు. ఏ విధంగా చేశారు? మొత్తం రైల్వేస్ ను, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ను మొత్తం స్తంభింపజేశారు. ఆ దెబ్బకు దిగి వచ్చేసి నెహ్రూ అంబేద్కర్ గారిని పిలిచి మొదటి రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 15(4) ను పెట్టడం జరిగింది. సో అది ఆ టైప్ ఆఫ్ ప్రజా ఉద్యమం వస్తే 100% ఇది సాధించడానికి వీలు ఏర్పడుతుంది. సో మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకుంది? ఆ ఆపుడుతో ప్రజల తరఫున ఇనిషియేటివ్ తీసుకోకపోతే? ఒకటి. రెండోది, బీజేపీకి మొదటి నుంచి కూడా బీసీల పట్ల, ఈ రిజర్వేషన్ల పట్ల వాళ్ళకు సదభిప్రాయం లేదు. వాళ్ళు ఎంతసేపు బీసీలను ఓట్ బ్యాంక్ గా వాడుకుంటున్నారు తప్ప బీసీలకు వాళ్ళు ఉరగబెట్టింది ఏం లేదు. మాట్లాడితే మేము బీసీ బంధువులు అని చెప్తారు. మరి బీసీ బంధువులు అన్న వాళ్ళు ఈ రిజర్వేషన్ కూడా ఇదండి. మొన్నటి దాకానేమో మేము కులగణన చేయము అడ్డుకుంటామని చెప్పిన వాళ్ళు ఇవాళ కులగణనకు ఒప్పుకున్నారు. సో మేమేం కోరుతున్నామంటే, తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఈ 2 బిల్లులు, బిల్ నంబర్ 3 అండ్ బిల్ నంబర్ 4, మీరు ఇమీడియట్ గా కేబినెట్ ఆమోదం చేసి కనీసం వచ్చే శీతాకాల సమావేశాలు, ఇప్పుడు డిసెంబర్లో ఎట్లా ఉంటాయి శీతాకాల సమావేశాలు, ఈ సమావేశాలలో మా బిల్లుకు ఒక మోక్షం కల్పించండి అని చెప్పేసి మేము చేతులెత్తి వాళ్ళని మొక్కుతున్నాం. సార్ మన అంటే ఎట్లాగో నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు చెయ్యరు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమంటారు సార్? అంటే ఈరోజే ప్రారంభమైనట్టుగా ఉంది ఈ మొత్తం ఈ బిల్లు. నేను చెప్తాను. ఇప్పుడు ఇవాళ బీజేపీ కేంద్రంలో అడ్డుకుంటుంది. ఎవడు అడగకుండానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి తన అనుయాయులకు 10% రిజర్వేషన్ కల్పించి ఇవాళ వాళ్ళ బీసీల నోట్లో మట్టుకొట్టింది.
అట్లనే బీసీల నోటికి దగ్గరకు వచ్చినటువంటి మరొక రిజర్వేషన్ అంశాన్ని వాళ్ళు ఇవాళ మళ్ళీ దూరం చేసి మట్టి కొడుతుండ్రు. సో ఇవాళ ప్రజలు గుర్తుంచుకోవాలి. మేము మాత్రం కరాఖండిగా చెప్తున్నాం, ఇవాళ కేంద్రంలో ఆ బిల్లు ఆపిల్లు ప్రధాన శత్రువు అక్కడ బీజేపీ మనకని చెప్తున్నాం. ముస్లింల నెపంతో మీరు ఆపుతున్నారు. ముస్లింలు అన్ని రాష్ట్రాల్లో, మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి బీసీ లిస్ట్ లో. అదేవిధంగా ఇక్కడ కూడా 1970 నుంచి ఉన్నాయని చెప్తూ ఉన్నాం. మీరు చేసిన ఈడబ్ల్యూఎస్ లో కూడా ముస్లింస్ ఎలిజిబుల్ ఉన్నారనే విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాం. ఇక పోతే మరి ఫర్దర్ ప్రణాళిక ఏంటి అని మీరు అడిగింది. ఫర్దర్ ప్రణాళిక ఏంటంటే, మేము 24వ తారీఖు రోజు ఇందిరా పార్క్ వద్ద ఒక మహాధర్నా నిర్వహిస్తున్నాం. సో ఇవాళ జరిగినటువంటి బంద్ అనేది కేవలం ఒక ఆరంభం మాత్రమే, అది అంతం కాదు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇవాళ చైతన్యం వచ్చేసి వాళ్ళు బంద్లో పాల్గొన్నారంటేనే అదొక సామాజిక మార్పుకు సంకేతం. రేపు రాబోయే కాలంలో బీసీలు రాజ్యాధికారాన్ని చేపట్టబోతున్నారు అనే దానికి అది సంకేతం. సో ఇది మొదటి నుంచి కూడా ఉద్యమాల గడ్డ. కాబట్టి బీసీలు ఇప్పుడు ఇంకా ఎవరు ఆపినా ఆగరు. సో ఖచ్చితంగా బీసీలు స్పందిస్తారు. కాబట్టి మేము కూడా వాళ్ళని కొంత చైతన్యవంతపరచాలనే ఉద్దేశంతో మొట్టమొదట ఇందిరా పార్క్ వద్ద ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టి, ఆ తర్వాత జిల్లాల టూర్కు మేము ప్లాన్ చేస్తున్నాం. ఆ జిల్లాల టూర్లు అయిపోయినాక మళ్ళీ హైదరాబాద్లో 1,00,000 మందితో ధర్నా నిర్వహించబోతున్నాం. తర్వాత కాలంలో కూడా మేము ఇంకా మా ఉద్యమ స్వరూపాన్ని, అప్పటికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే మా ఉద్యమ స్వరూపాన్ని కూడా మార్చి మరి మేము కూడా మళ్ళీ ఇట్లాంటి బంధకాలకు పోవలసిన పరిస్థితి వస్తుందేమో అని చెప్పి మేము అనుకుంటున్నాం. సో మేమేమన్నదంటే, ఇప్పటికైనా వచ్చే శీతాకాల సమావేశాల్లో మేము ఖచ్చితంగా ఢిల్లీలో కూడా మకాం పెట్టి ఢిల్లీలో కూడా పార్లమెంట్ పైన ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అట్లానే రాబోయే కాలంలో కొంత ఉద్యమ స్వరూపాన్ని కూడా మార్చి, ఒకవైపు ఎడ్యుకేట్ చేయడమే కాదు బీసీలను, మరొక ఉద్యమ స్వరూపాన్ని కూడా మార్చి తీవ్రంగా కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నం చేస్తాం. సో ప్రజా బలం ముందు, ప్రజల ఒత్తిడి ముందు ఎవరైనా సరే లొంగిపోక తప్పదు. ఇవాళ కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా ప్రజాభిష్టానికి అనుకూలంగా పనిచేయకపోతే రేపు ప్రజలే వాళ్ళకు పుట్టగతులు లేకుండా చేస్తారు. ఆ విషయాన్ని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తే వాళ్ళే దిగి వస్తారు. ఇవాళ తమిళనాడులో పెరియార్ గారు ఏం చేసినారు, ఆయన నిర్మించిండు కాబట్టి ఉద్యమం టకీమన్ రాజ్యాంగంలో మొదటి సవరణ జరిపి ఆర్టికల్ 15(4) తీసుకొని రావడం జరిగింది. సో మేము కూడా కోరేది ఏంటంటే, రేపు రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ విప్లవాల గడ్డ, ఉద్యమాల గడ్డ. 100% ఇక్కడ ప్రజలు ఉద్యమిస్తారు. ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం సాధించుకుంటారు. అది ఇవాళ నిరూపితమైందని చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మనతో పాటు పూర్ణచంద్రరావు గారు సార్ కూడా మనతో లైవ్లో జూమ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి సార్. ఇప్పుడు మన అదే చూశారు మీరు, మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సంపూర్ణంగా బంద్ పాటించి అన్ని సంఘాలు, పార్టీలు కూడా దీంట్లో పాల్గొన్నారు. అలాగే ఈ బంద్ చాలా సక్సెస్ఫుల్గా అయింది, ఇక్కడ తెలంగాణలో సక్సెస్ఫుల్గా అయింది. దీన్ని ఎలా చూస్తారు? ఈ బంద్ రూపాన్ని, అంటే ఈ మూమెంట్ ఏదైతే ఉందో, ఈ బీసీ మూమెంట్, సోషల్ జస్టిస్ మూమెంట్ని ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి బీసీ బంద్ బీసీ ఉద్యమ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. ఇది టర్నింగ్ పాయింట్. చాలా మంది అంటున్నారు, ఎవరి మీద బంద్ చేశారు, ఇందులో శత్రువు ఎవరు అంటున్నారు. ఏ పార్టీని మీరు శత్రువుగా భావిస్తున్నారని చెప్పి చాలా చర్చలు సాగుతూ ఉన్నాయి. అటు ఈ బంద్లో బీజేపీ పార్టిసిపేట్ చేసింది, మరి కాంగ్రెస్, మిగిలిన అన్ని పార్టీలు కూడా పార్టిసిపేట్ చేసినాయి. అంటే ఇక్కడ తీర్మానం చేసిన ప్రభుత్వం, ఇవ్వాలని ప్రతిపాదించిన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టి ఆ పార్టీలకు సంబంధించిన, ఆ ప్రభుత్వాలకు సంబంధించిన అన్ని పార్టీలు చేయటం అనేది జరిగి జనాలకు అర్థం కాక అసలు ఎవరి మీద చేశారు. ఇప్పుడు ఈ బీజేపీ ఎందుకు చేసింది? బీజేపీ 9th షెడ్యూల్లో పెట్టి ఇవ్వచ్చు. ఇందాక చిరంజీవి గారు చెప్పినట్టు మన తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్ అమలు పరచడానికి కారణం, ఆ రోజు 9th షెడ్యూల్లో తమిళనాడు రిజర్వేషన్ ని ఇంక్లూడ్ చేయటమే కారణం. అలా బీజేపీ చేయొచ్చు. బీజేపీ చేయకూడదు అంటానికి ఇంకో దృష్టాంతం ఏమీ లేదు. సో ఇదేంటంటే ఎవర్రా శత్రువులు అని అంటే, ఇక్కడికి పాలకులాలే శత్రువులు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే పాలకులాలు,
మన తెలంగాణ వరకు వస్తే రెడ్లే ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ కి వస్తే రెడ్లు ఉన్నారు. కమ్మలు ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వంలో కూడా ఉన్నారు. ఇంతకుముందు బీఆర్ఎస్ కూడా వెలమల చేతుల్లో ఉన్న పార్టీ. అంటే ఈ 3 కులాలు వాళ్ళు లబ్ధి పొందటానికి ఈడబ్ల్యూఎస్ ద్వారా వాళ్ళు 3 పార్టీలు లబ్ధి పొందినప్పుడు ఎవరేం మాట్లాడలేదు. ఈ 42% రిజర్వేషన్ ఇస్తామని మభ్యపెట్టి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ మీద నెట్టివేయటం అనే కార్యక్రమం ప్రజలకు అర్థం అవుతుంది. ఇక్కడ కులాలే శత్రువులు. ఇక్కడ రాజకీయ శత్రువులు ఎవరురా అంటే బీసీలకి ఈ 3 కులాలే. అందువల్ల 3 కులాల్లో ఉన్న మేధావులు గాని పెద్దలు గాని ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని తెగేదాకా లాగకూడదు. మరి తెలంగాణ బీసీ ఉద్యమం కొత్త పుంతలు తొక్కుద్ది. ఖచ్చితంగా వీళ్ళ మెడలు వంచి అటు కేంద్ర ప్రభుత్వం గాని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని మెడలు వంచి మరొక్కసారి మరి ఉద్యమ చరిత్రలో తెలంగాణ ఎలా సాధించుకున్నారో అదే మాదిరిగా బీసీలు సాధించుకుంటారు. అంతేకాకుండా ఇప్పుడు ఇందాక మన చిరంజీవులు గారు చెప్పారు, ఎట్లా మనం ప్రెషర్ తెస్తాం, కేంద్రంలో ఎట్లా తెస్తాం, ఢిల్లీలో ఏ రకమైనటువంటి ఉద్యమాలు చేపడతాం అనే విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. నా వ్యూ ఏంటంటే బీసీలు ఇప్పుడు అటు బీజేపీ ఎంపీలని ఇటు కాంగ్రెస్ ఎంపీలని గొరావు చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమమే మన స్ఫూర్తిగా తీసుకుంది. ఆ రోజున తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించుకోవటానికి ఏ రకమైనటువంటి ఒత్తిడి కార్యక్రమాలు చేశారో అదే మాదిరిగా చేయాలి. తర్వాత బీసీల ఎమ్మెల్యేలు అందరూ కలిపి 3 పార్టీల బీసీ ఎమ్మెల్యేలు ఓ చోట కలవాలి. కలిసి బీసీ 52% మీద 42% రిజర్వేషన్ మీద వాళ్ళు సాలిడారిటీని ఎక్స్ప్రెస్ చేయాలి. ఎక్స్ప్రెస్ చేసి డిమాండ్ చేయాలి వాళ్ళ పార్టీని. అంటే తెలంగాణ సమయంలో మనం అబ్జర్వ్ చేస్తే తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ లోని తెలంగాణ ఎమ్మెల్యేలు గట్టిగా నినదించేవాళ్ళు. అలానే బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా నినదించేవాళ్ళు. టీడీపీ కూడా అది ఆంధ్ర ప్రాంత పార్టీ అయినప్పటికీ కూడా టీడీపీ తెలంగాణకు అనుకూలంగా కూడా రిజల్యూషన్ ఇవ్వటం జరిగింది. ఈ రకమైన ఒత్తిడి కార్యక్రమం అనేది చాలా చేయాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్స్ ముఖ్యంగా జెన్జీ తరం ఈ సబ్జెక్ట్ ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ వ్యవస్థను గనక స్తంభింప చేయందే మనం ఈ కోర్టుల చుట్టూ ఎంత తిరిగినా ఎంత మనం వేడుకున్నా కావు. ఇది శాంతియుత పంధాలో ఖచ్చితంగా ఉద్యమం చేయాలి. రకరకాల పద్ధతుల్లో ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలి. ఓకే సార్, ఇది మనతో పాటు మీరు మురళీకృష్ణ యాదవ్ గారు కూడా జాయిన్ అవుతున్నారు స్టూడియోలో. మురళీకృష్ణ గారు, ఇప్పుడే సార్ చెప్పారు జెన్జెడ్ ఏదైతే ఉందో అది చాలా కీలక పాత్ర పోషిస్తుంది, యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్తున్నారు. అలాగే తెలంగాణ మూమెంట్ తర్వాత అంత ఉధృతంగా ఈరోజు మూమెంట్ చూస్తున్నాము. ఈ సోషల్ జస్టిస్ బీసీ మూమెంట్ ఏదైతే ఉందో బీసీ మూమెంట్ని చూస్తున్నాం. అన్ని సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఈ మూమెంట్లో పాల్గొన్నాయి. అటు అన్ని రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు, ఉస్మానియా, కాకతీయ, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, జేఎన్టీయూ, ఇలా చూసుకుంటూ పోతే సెంట్రల్ యూనివర్సిటీస్లోన హెచ్సియులో కూడా ఈరోజు ఉధృతంగా మూమెంట్ అనేది జరిగింది. అందరూ కూడా అన్ని పార్టీలు కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో మీరు ఎలా చూస్తారు? మీ యువత తరపు నుంచి ఎలా దీన్ని ముందుకు తీసుకునేలా అనుకుంటున్నారు? కిరణ్ గారు, ముందుగా ప్రైమ్ నైన్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు బంద్కి ముఖ్యంగా అన్ని పార్టీలు కూడా అసలు మద్దతు ఇచ్చాయి. ప్రతి ఒక్కరి మనసులో తొలుస్తున్న ఒక ప్రశ్న ఏంటంటే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి, కానీ వీళ్ళందరూ అసలు ఎవరి మీద పోరాటం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? సో బీసీ సమాజం ఇన్ని రోజులు సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుందని ఇంతకుముందు ఎన్నో డిబేట్లలో చెప్పాము. ఈరోజు వాళ్ళందరి మనసుల్లో ఆ ఆగ్రహం అనేది, ఆ ఉక్రోషం అనేది కట్టలు తెంచుకుంది. ఈరోజు అందరూ కూడా బయటకు వచ్చారు. వాళ్ళ స్టాండ్ ఏంటనేది ఈరోజు అందరూ చూపించారు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ స్టేట్లో నేషనల్ పార్టీ అయిన బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా దీనికి మద్దతు ఇచ్చాయి. అయితే బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, బీజేపీ పార్టీ ఇక్కడ మద్దతు ఇచ్చింది. కానీ మా సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ అసలు ఈ ప్రొటెస్ట్కి సపోర్ట్ చేయలేదు, ఒక పోస్టర్ రిలీజ్ చేయలేదు, కనీసం ముఖ్యంగా పాల్గొనలేదు. ఈ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్కి కానీ ఏబీవీపీ కానీ ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే
అందులో బీసీలు లేరా? సో అందులో ఉన్న అప్పర్ క్యాస్ట్ అందరూ చెప్తే మీరు వింటున్నారు, మరి మీరు చెప్తే ఎందుకు అప్పర్ క్యాస్ట్ వినట్లేదు? సో ఇదంతా ఇప్పుడు ఈ రిజర్వేషన్ 42% వస్తే మీరు తీసుకోరా? ఊరికే ఫలాలు వచ్చిన తర్వాత మాకు కావాలని తీసుకుంటారా? మీరు పోరాడరా, కొట్లాడరా? అంటే కష్టం ఒకరిది, ఇంకొకరు అనుభవిస్తారా? మరి మీరు చెప్తే వాళ్ళు చెప్తే మీరు వింటున్నారు, వాళ్ళకి సేవలు చేస్తున్నారు, ఊడిగం చేస్తున్నారు, మరి మీరు చెప్తే వాళ్ళు ఎందుకు వినరు? అదే వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చిన అంటే అన్ని సంఘాలు, దళిత బహుజన విద్యార్థి, ట్రైబల్, ముస్లిం సంఘాలు, ప్రోగ్రెసివ్ సంఘాలుగా ఉన్న ఏఎస్ఐ, ఏఎస్ఎఫ్, ఉస్మానియాలో ఎస్ఎఫ్ఐ కూడా అందరూ కూడా పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళ తరపు నుంచి అంటే దీన్ని అంటే ముందుకు ఎలా తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు? యువత ఏ రూపంలో తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు అన్ని యూనివర్సిటీస్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాయి అండ్ అందరూ కూడా బంద్కి సంపూర్ణంగా మద్దతు తెలిపారు అండ్ ప్రకటించాయి. అండ్ ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీ తరపు నుంచి నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, మొదటగా మేము మా తెలంగాణ ఉద్యమమే మాకు స్ఫూర్తి. నెక్స్ట్ ప్రతి యూనివర్సిటీలో కూడా మేము ధూమ్ధామ్, తెలంగాణలో ధూమ్ధామ్ ఎలాగైతే ఇంతకుముందు చేసామో అలా సెంట్రల్ యూనివర్సిటీలో ధూమ్ధామ్, నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీలో, పాలమూరు, ఉస్మానియా, జేఎన్టీయూ, అలా ప్రతి యూనివర్సిటీలో ధూమ్ధామ్ కండక్ట్ చేస్తాము. అండ్ ధూమ్ధామే కాకుండా ప్రొటెస్ట్లు కానీ ఇలా అంటిల్ అన్లెస్ ఇది పార్లమెంట్లో 243 T6 D6 రెండు అమెండ్ చేసి 9th షెడ్యూల్లో పెట్టే వరకు, అండ్ తమిళనాడులో ఎలాగైతే దాన్ని పకడ్బందీగా ప్రిజర్వ్ చేశారో అలా ఈ తెలంగాణ 42% రిజర్వేషన్ బిల్ని కూడా పెట్టే వరకు కూడా మా ఉద్యమం ఇలాగే కంటిన్యూ అవుతుంది అండ్ ఇలాగే మా పోరాటం కొనసాగిస్తూ ఉంటాం. అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఇది విద్యా ఉద్యోగాల్లో కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే లక్షల్లో విద్యా ఉద్యోగాల్లో బెనిఫిట్ పొందుతారు బీసీ పిల్లలు. సో ఈ ఏదైతే ఉందో బిల్లు, 2 బిల్లుల్లో ఒక బిల్లుగా ఉన్న విద్యా ఉద్యోగాల్లో 9th షెడ్యూల్లో పెట్టుకోవాలన్న అంశం మీద ఇంకా విస్తృతంగా ఎలా తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు? అంటే యూనివర్సిటీస్లో చర్చలు ఎలా జరుగుతుంది? యూనివర్సిటీ పల్స్ ఎలా ఉంది? ముఖ్యంగా యూనివర్సిటీలో ప్రతి విద్యార్థి కూడా ఇప్పుడు ఇదే అంశం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు జెన్జీ, ఇంతకుముందు సార్ మెన్షన్ చేశారు, మా జనరేషన్ మొత్తం జెన్జీ జనరేషన్ అన్నారు. నేపాల్లో మీరు చూశారు, విద్యార్థులు ఆగ్రహం కట్టలు తెంచుకుంటే పరిస్థితి ఏమైంది అనేది. పాలక ప్రభుత్వాలు అందరూ కూడా చిత్తశుద్ధితో దీన్ని అమలు చేయకపోతే మాత్రం నేపాల్ జెన్జీ ఉద్యమాన్ని ఖచ్చితంగా ఇక్కడ పునరావృతం అవుతుంది. అలా అవ్వకుండా ముందే చూసుకోవాలంటే అందరూ ముందే జాగ్రత్త పడి మాకు రావాల్సిన వాటా మాకు దక్కేలాగా చూడాల్సిందిగా నేను చెప్తున్నాను. ఇప్పుడు మనతో పాటు శివ యాదవ్ గారు ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి తను ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్కి. తన ఒపీనియన్ కూడా అడుగుతాను. సో శివ గారు, మీరు అనేక విద్యా సంస్థల్లో తిరుగుతున్నారు, యూనివర్సిటీస్ తిరుగుతున్నారు. అక్కడున్న యువత ఏమనుకుంటున్నారు? ఈ అంశం మీద ఎలా చూస్తున్నారు? ఏమనుకుంటున్నారు? ఎలా ప్లాన్ ఆఫ్ యాక్షన్లోకి వెళ్ళాలనుకుంటున్నారు? ముఖ్యంగా అయితే మా బహుజన స్టూడెంట్స్ అనేది చాలా రకంగా కోల్పోతున్నారు వారి హక్కులని. తెలంగాణ స్టేట్లో మొన్న చూసుకున్నట్లయితే గ్రూప్ 1లో మొత్తం ఉన్నత పోస్టులన్నీ కూడా ఉన్నత స్థాయి వాళ్ళకే వెళ్ళాయి. మిగతా బహుజనులు అందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఈ విధంగా చూసుకుంటే వాళ్ళ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ 10% వాళ్ళు తీసుకుంటున్నారు, మళ్ళీ జనరల్లో తీసుకుంటున్నారు, ఈడబ్ల్యూఎస్లో తీసుకుంటున్నారు. మళ్ళీ మనకున్న 27%లో ప్రతి ఏబిసిడి అని ఇందులో ప్రతి ఒక్క సబ్ కేటగిరీలో చాలా తక్కువ అయిపోతున్నాయి. క్రీమ్ పోస్టులు రావట్లేదు, అసలు పోస్టులే రావట్లేదు. ఏదైనా మనం సెంట్రల్లో అప్లై చేయాలని చూసుకుంటే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి సేమ్ ఫీజు ఉంటుంది, కాకపోతే వాళ్ళకి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, మనకు జనరల్ కంటే సమానంగా ఉంది. ఇది ఏ రకంగా న్యాయం ఉంటుంది? ఈ విధంగా చాలా అసలు యూనివర్సిటీలు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మేల్కొంటున్నారు. ఇప్పుడు మేము తెలంగాణలో ఉస్మానియాలో అండ్ పాలమూరు యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, శాతవాహన యూనివర్సిటీలో, ప్రతి ఒక్క అన్ని యూనివర్సిటీలోనూ మేము ఈ బీసీ ఉద్యమాన్ని ఉధృతంగా చేస్తున్నాము. ఈ నెల 25వ తారీఖున మేము పాలమూరులో నిర్వహించబోతున్నాము బీసీ ఉద్యమాన్ని కూడా. సో ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటున్నందుకు చాలా ధన్యవాదాలు. బీసీ యువత మేలుకొనండి, మన హక్కులను మనం కాపాడుకుందాము. లేకపోతే మనం భావితరాలకు ఏం అందించలేకపోతాము. మనం కూడా ఇంతకుముందు అది ఉన్నత వాళ్ళకి చేస్తున్నాం, మనం ఇప్పుడు కూడా మనం మేలుకోకపోతే ఇంకా మనము బానిసల్లాగానే అవుతాము. సో
మనం ప్రతి ఒక్కరు కూడా మేల్కొని మన హక్కులను మనం కాపాడుకుందాం, మన రిజర్వేషన్ మనం పొందుదాం, మనం ఉన్నతంగా ఉండడానికి కృషి చేద్దాం. అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. సార్ పూర్ణచంద్రరావు గారు, సార్ మీరు ఫైనల్గా ఈ మూమెంట్ ఎలా జరుగుతుంది, ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు, ఎలా చూస్తున్నారు ఈ మూమెంట్ మొత్తాన్ని? ముందు బీసీల్లో రగిలిందండి, కోరిక జనించింది, అన్యాయం జరిగింది, మనకు అన్యాయం జరుగుతున్నది అనేది తెలిసింది. దాన్ని 18 నాడు మరి ఎక్స్ప్రెస్ చేశారు. అక్టోబర్ 18, అందుకనే అది అక్టోబర్ విప్లవం లాంటిదే. ఇదొక శాంతియుత విప్లవం, అక్టోబర్ విప్లవం లాంటిది. సో ఇది పాలకులకు కూడా ఏమవుతుందంటే వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళు చేయటానికి ఇష్టరాము, వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి బీసీలు ఈ ఒక్క రోజుతో సంతృప్తి పడితే కాదు, ఈ కార్యక్రమాన్ని, ఆందోళన కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలి. అలానే జెన్జీ యూత్ విద్యాలయాల్లో పిల్లలు కూడా, ఈ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ విషయంలో అవగాహనతో ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ రిజర్వేషన్ 42% స్థానిక సంస్థల్లో ఈ రోజున వచ్చినట్లయితే, విద్యా ఉద్యోగాల్లో వచ్చినట్లయితే ఉత్తరోత్తర చట్టసభల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. దానికి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీల మాదిరిగా బీసీలకి ముస్లింలకి చట్టసభల్లో రిజర్వేషన్ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఆల్ ఇండియా బిఎస్పీ పార్టీ అదే సిద్ధాంతంతో పనిచేస్తుంది. అందువల్ల ఏంటంటే ఇది సువర్ణావకాశం, దీన్ని వదులుకోకూడదు. ఖచ్చితంగా ప్రజలను అందరినీ కూడా అవేకెన్ చేయాలి. ప్రతి చోట పోస్టర్లు పెట్టాలండి. జెన్జీ యూత్ పోస్టర్లు పెట్టి 42% రిజర్వేషన్, దాని మీద పోస్టరు, కమ్మారెడ్ల రిజర్వేషన్ రద్దు చేయాలనే పోస్టరు, ఈ నినాదాలతో ఈ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు, ఏయో మెసేజ్లు కాకుండా ఓన్లీ బీసీలకు సంబంధించిన, ఉద్యమానికి సంబంధించిన మెసేజ్లు ప్రతి వ్యక్తికి అందేట్టు చేరాలి. బీసీ నాయకులు, ఈ 3 పార్టీల్లో, అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ పార్టీల్లో ఉన్న బీసీ నాయకుల మీద స్టూడెంట్స్ కానీ బీసీ సంఘాలు ఒత్తిడి పెంచి వాళ్ళ యొక్క నాయకత్వాల్ని వాళ్ళ మెడలు ఉంచి 42% రిజర్వేషన్ సాధించుకోవాలి అని చెప్పి నేను కోరుతున్నా. 9th షెడ్యూల్లో అమెండ్మెంట్ చేసేంత వరకు విరమించకూడదని చెప్పి నేను కోరుతున్నా. రైట్ సార్, మీరు ఇప్పుడు ఉన్న ఈ మూమెంట్ మొత్తంలో చిరంజీవి గారు అలాగే మీరు పూర్ణచంద్రరావు గారు ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ పాత్రను పోషిస్తున్నారు. ముఖ్యంగా డేటాని మన స్టూడెంట్స్, యూత్ అలాగే సమాజం ముందు పెడుతున్నారు. ఏదేది రేషనల్గా తీసుకోవాలి, రేషనల్గా ఎలా థింక్ చేయాలి, డేటాతో మనం ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి, అన్యాయం ఎక్కడ జరుగుతుంది అన్న అంశాల మీద చాలా స్పష్టంగా సింపుల్ వేలో మీరు ఇస్తున్నది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలా మీ వర్క్ను కూడా కంటిన్యూ చేయాలి. అలాగే యూత్ ఎవరైతే ఉన్నారో మనతో పాటు జాయిన్ ఒక్క మాట చెప్తాను సార్ చెప్పండి సార్. నేను అనేది ఏంటంటే ఆంధ్ర బీసీలు తెలంగాణ బీసీ ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్ళాలి. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ, నేను ఈ రోజు కూడా ఏలూరులో, భీమవరంలో ఉన్నటువంటి బీసీ కార్యక్రమాల్లో నేను పార్టిసిపేట్ చేశాను. చెప్పాను నేను తెలంగాణ బీసీలు ఎలా ఉద్యమిస్తున్నారో తెలుసుకుని, మరి తెలుగుదేశం ప్రభుత్వం 34% రిజర్వేషన్ ఇస్తానన్నది స్థానిక సంస్థల్లో ఉలుకు పలుకు లేదు. సో బీసీ సంఘాలు, ఈ బీసీ నాయకులు అందరూ కూడా తెలంగాణ బీసీ సంఘాలు నాయకుల వరవడిలో ఉద్యమం చేయాలని చెప్పి కూడా ప్రైమ్ 9 ద్వారా, మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డెఫినెట్గా సార్, డెఫినెట్గా. ఎందుకంటే ఈ ఉద్యమం ఏం జరుగుతుందో అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలు చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా యునైట్ అవ్వాలి, ఎలా ముందు తీసుకుని వెళ్ళాలి, ఎన్ని వ్యత్యాసాలు ఉన్నా, ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఎలా యునైటెడ్ అయ్యి ఒక కాజ్ కోసం పనిచేయాలి అన్న అంశం మీద బీసీలు, అక్కడున్న బీసీలు కూడా నేర్చుకోవాలనుకుంటున్నాం. ఈ అంశం మీద ఈరోజు ఈ డిబేట్లో పాల్గొన్న డాక్టర్ పూర్ణచంద్రరావు గారికి, అలాగే చిరంజీవి గారికి, అలాగే మురళీకృష్ణ యాదవ్ గారికి, అలాగే శివ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతాం. మరొక అంశం మీద అధికారం డిబేట్లో వచ్చే వారం కలుద్దాం. అప్పటి వరకు సెలవు.